Welcome to the Teja Statistics. Today we are learning about this Bayes theorem application 1 problem. This is very useful for BCom and BSc people. In a bolt factory, the machines PQ are manufactures respectively 25%, 35% and 40% of the total of their outputs. 5, 4, 2 percentage respectively are defective bolts. A bolt is drawn at random from the product and is known to be defective. What is the probability that it was manufactured by the machines PQR? Let's see how we are going to solve this question by using the Bayes theorem. Let E1, E2, E3 or be the three given probabilities, that is, let E1, E2, E3 are the events bolts manufactured by the factory, that is from the three machines PQR respectively, P of E1, P of E2 and P of E3, 25%, 35%, 40% respectively. Next, in continuation, let A be an event that the given getting a defective product. The respective probabilities are P, Q, R is they are given by P of A given E1, P of A given E2, P of A given E3, that is 5%, 4% and 2%. ఇక్కడ ఫస్ట్ మనం PQR మెషిన్స్ నుండి ఆ డిఫెక్టివ్ ప్రోడక్ట్ అనేటువంటిది రావడం జరిగింది. కాబట్టి ఏని మనం ఇక్కడ డిఫెక్టివ్ ప్రోడక్ట్ అని అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేయడం అనుకుంటే అందులో డిఫెక్టివ్ ప్రోడక్ట్ పర్సెంటేజ్ అనేటువంటిది వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. Therefore, the probability of getting when it is drawn randomly from the P. So, the తీసుకున్నటువంటి సెలెక్ట్ చేసినటువంటి ఒక ప్రోడక్ట్ అది కంపల్సరీగా డిఫెక్ట్ అవ్వడానికి గల ఛాన్స్, అది P అనేటువంటి మిషన్ నుండి రావడానికి గల ఛాన్స్ని మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే P ఆఫ్ ఫస్ట్ E1 గివెన్ A, ఇక్కడ A అనేటువంటిది డిఫెక్టివ్ ఐటము, E1 అనేటువంటిది మనము ప్రాబబిలిటీస్ ఇచ్చినటువంటి ప్రాబబిలిటీస్, ఇక్కడ ఫస్ట్ మిషన్ సంబంధించినటువంటి దట్ ఈస్ P. సో P of E given A that implies that is equals to, by the Bayes theorem this can be calculated, P of E1 into P of A given E2 summation. ఇక్కడ సమ్మేషన్ అంటే మూడింటిని మనం తీసుకోవాలి, E1, E2 అండ్ E3. ఎందుకు అంటే PQR 3 మిషన్స్ ఇచ్చారు కాబట్టి. సో దాన్ని ఎలా తీసుకుంటున్నారు అంటే, సో P of E1 వాల్యూ ఎంత, ఇందాక 25% ఇంటూ 5% డివైడెడ్ బై whole 25 into 15, 25 into 5 divided by 100 into 100 plus 35 into 4 divided by 100 into 100 plus 40 into 2 divided by 100 into 100. All the values, all the probabilities here we calculated, they are 0.0125, 0.014, 0.08. So these are the calculations we are using here. So P of 0.0125 divided by 0.0345, ఇలా ఇదే విధంగా మిగిలినటువంటి క్యాలిక్యులేషన్స్ కూడా మనం చేయొచ్చు. సో ద ప్రాబబిలిటీ వాల్యూ హియర్ we got 0.36. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు డూ ఫ్రమ్ ద P నుంచి మనం తీయగలిగినటువంటి ప్రాబబిలిటీ అంటే ఆ సెలెక్ట్ చేసినటువంటి బోల్ట్ అనేటువంటిది ఎక్కడి నుంచి తీశారు, P అనేటువంటిది రావడానికి గల ఛాన్స్, P అనేటువంటి మిషన్ నుండి రావడానికి గల ఛాన్స్. సో మొత్తం ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే పర్సంటేజ్ ఇచ్చారు. ఫస్ట్ వాటిని డిఫెక్టివ్ ఐటమ్స్ని అందులో వచ్చాయంట, ఆ డిఫెక్టివ్ ఐటమ్స్ని మనం తీసినటువంటి దాని నుండి రావడానికి గల ఛాన్స్ ఎంత, సో ఆ ఛాన్స్ని మనం ఇక్కడ
ఫైండ్ అవుట్ చేసాం 0.36. అదేవిధంగా మిగిలినటువంటి రెండు క్యాలిక్యులేషన్స్ కూడా చూద్దాం. క్యూ అండ్ ఆర్ నుండి కూడా క్యూ నుండి రావడానికి గల ఛాన్సెస్ P of E2 into P of A given E2. So that is 0.014 divided by the total value 0.0345 and that equals to 0.40. 40% chance is there. Similarly, if you consider next R value P of E3 given A. So R nundi రావడానికి గల ఛాన్స్ P of E3 into P of A given E3, that is 0.08% divided by 0.0345, that implies 0.23. సో టోటల్ ప్రాబబిలిటీ వాల్యూస్ మనకి ఇక్కడ 1కి ఈక్వల్ కావడం జరుగుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. 0.023 ప్లస్ 0.40, 0.36, ఓవరాల్గా 0.99. సో దట్ ఈస్ వాల్యూ ఈక్వల్స్ టు ద 1. So thank you. Learn Bayes theorem applications and all. Thank you.